హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో ఒక మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్ గురించి తెలుసుకుంటూ దాని యొక్క హెల్త్ బెనిఫిట్స్ కూడా చూద్దాము. ఈ వీడియోలో మీరు చూస్తున్నది నల్లేరు అండి. ఇది ఒక క్రీపరు. వర్షాకాలం స్టార్ట్ అయినప్పుడు చక్కగా చిగురులు తొడుక్కొని కనిపిస్తుంది. ఈ నల్లేరుని మనం ఎక్కువగా తాడి చెట్ల మీద అల్లుకుంటూ పెరగడం గమనించవచ్చు. ఈ రోజుల్లో సిటీస్లో కూడా ఇంటి ముందు నల్లేరు పెంచుకుంటున్నారండి. కొంతమంది ఏమో ఇంటి ముందు నల్లేరు ఉంటే జీవితం కూడా నల్లేరు మీద నడకలా సాగిపోతుందని నమ్ముతున్నారు. మరికొందరైతే పాములు అనేవి దరిచేరవని పెంచుకుంటున్నారు. మరి మా పల్లెటూరులో అయితే కడుపులో నులిపురుగులను పోగొట్టి ఆకలి వేయడానికి మరియు బాగా డైజెస్ట్ అయ్యి ఫ్రీ మోషన్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుందని బలంగా నమ్ముతారు. ఈ నల్లేరుని మనం లేతగా ఉన్న వాటిని పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి. ముదురుగా ఉంటే మన బీరకాయలకి కణుపులు తీస్తాం కదా, అలా తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పచ్చడి చేసుకోవచ్చు. మరి ముదురు కాడలు యూస్ చేస్తే ఏమవుద్దంటే పచ్చడి అంతా పీచు పీచులాగా అవుతుంది. చూసారు కదండి, ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని మనం పచ్చడి చేసుకోవచ్చు. ఈ నల్లేరు పచ్చడి ఎండుమిర్చితో చాలా బాగుంటుంది. మరి దీనికోసం ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కారానికి సరిపడా ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, కొంచెం కరివేపాకు, కొంచెం కళ్ళుప్పు వేసుకొని వేయించుకోవాలి. ఈ నల్లేరులో చాలా మెడిసినల్ యూజెస్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఆయుర్వేద వైద్యంలో అయితే విరిగిన ఎముకలు కట్టడానికి ఉపయోగించేవారంట. సిద్ధ వైద్య విధానంలో అయితే నల్లేరును విరిగిన ఎముకలు తిరిగి అతికించడానికి ఉపయోగించేవారంట. అందుకే దీనికి అస్థి సంహారక అని పేరు వచ్చింది. మిరపకాయలు ఈ విధంగా రంగు మారుతున్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ వేడికి ఇంకొంచెం ఫ్రై అవుతాయి. ఎండుమిర్చి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో మనం కట్ చేసి పెట్టుకున్న నల్లేరు కాడలు వేసుకొని వేయించుకోవాలి. మీకు గనక ఇలాంటి లేత కాడలు దొరికితే అస్సలు మిస్ అవ్వద్దండి. నిజంగా ఫ్రీ డైజెషన్కి ప్లస్ ఫ్రీ మోషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. నాకు కొంతే దొరికిందండి, మిగతాది నేను కొంచెం ముదిరినగానే యూస్ చేశాను. ఈ నల్లేరు గురించి ఎవరైనా ఫస్ట్ టైం కనుక వింటుంటే ఎటువంటి డౌట్ లేకుండా పచ్చడి ట్రై చేసుకొని తినండి. నిజంగా టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా అంతే ఉపయోగపడుతుంది. ఈ పచ్చడిలోకి చాలా తక్కువ చింతపండు యూస్ చేయాలండి. అలాగని యూస్ చేయకపోతే మరి చప్పగా ఉంటుంది. ఈ నల్లేరు కాడ ఫ్రై అవ్వడానికి ఒక 10 నిమిషాలు పడుతుందండి. మనం ఎండుమిర్చి ఫ్రై చేసుకున్నప్పుడు కొంత ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది. ఈ నల్లేరులో అధికంగా ఉండే పీచు పదార్థం వల్ల పైల్స్ ప్రాబ్లం అనేది కూడా తగ్గుతుందంట. అంతేకాకుండా ఆస్తమా, అరుగుదల సమస్యలకు ఉన్న వాళ్ళకి నల్లేరు దివ్య ఔషధం. అంతేకాకుండా ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణం కూడా ఎక్కువ ఉంటుందంట. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 5 నిమిషాల పాటు చల్లారిన తర్వాత పచ్చడి చేసుకోవాలి. ఈ పచ్చడిని మనం మిక్సీలో కూడా చేసుకోవచ్చండి, కానీ రేర్గా దొరికే ప్లాంట్ కాబట్టి నేను రోట్లో చేస్తున్నా. రోట్లో చేయడం వల్ల టేస్ట్ కూడా ఇంకొంచెం పెరుగుతుంది. ఈ విధంగా కారం దంచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని దంచుకోవాలి. మనం జీలకర్ర పచ్చిగానే వేసుకొని దంచుకుంటున్నాం కాబట్టి జీలకర్ర అంతా ఇలా ఒకే చోట వేసుకొని దంచుకోవాలండి. జీలకర్ర వేయగానే మనకి మంచి సువాసన అనేది బయటకు వస్తుంది. ఈ విధంగా జీలకర్ర అంతా మెత్తగా దంచుకున్న తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని దంచుకుంటే మరింత సువాసన అనేది వస్తుంది మన పచ్చడికి. ఈ విధంగా కారం మెత్తగా నలిగిపోయిన తర్వాత మనం ఫస్ట్ చింతపండు వేసుకొని మెత్తగా దంచుకున్న తర్వాత కాడల్ని యాడ్ చేసుకొని దంచుకోవాలి. ఈ నల్లేరు మొక్కని మనం మనీ ప్లాంట్ లాగే కుండీలో కూడా పెంచుకోవచ్చండి.
నల్లేరులో కణుపులు చూసారు కదా, ఆ కణుపు వరకు కట్ చేసుకొని మనం నేలలో పెట్టినా కానీ కుండీలో పెట్టినా కానీ నెల రోజుల్లోనే పెరుగుదల కనిపిస్తుందండి. ఈ వర్షాకాలంలో అయితే మరీ తొందరగా బతికేస్తుంది. ఈ పచ్చడిని మనం మరీ మెత్తగా రుబ్బాల్సిన అవసరం లేదు, ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది. నేను యూస్ చేసిన కాడల్లో కొంచెం ముదురు కాడలు ఉన్నాయని చెప్పాను కదా, మీరు గమనిస్తే కొంచెం పీచు కూడా కనిపిస్తుంది. అయినా ఏం కంగారు పడకుండా హ్యాపీగా తినేయచ్చు. ఎవరైనా మన వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ట్రై చేయడానికి భయపడతారు కదా, అందుకోసమని నేను ఈ రోట్లోనే కొంచెం అన్నం వేసుకొని కలుపుకొని ఇక్కడే తినేస్తున్నామండి. నిజంగా చాలా బాగుంది. చూసారు కదండి, చాలా సింపుల్గా పచ్చడి చేసేసుకున్నాము. టేస్ట్ అయితే గోంగూర పచ్చడిలానే ఉంటుంది. రెసిపీ నచ్చింది కదండి, తప్పకుండా ట్రై చేయండి. నిజంగా చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. మీతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి, నమస్తే.